హాయ్ ఫ్రెండ్స్, అది న్యూజిలాండ్. ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ కొండలు చూస్తే అబద్ధం అనిపిస్తుంది, సరస్సులు చూస్తే ఎవరో ఎడిట్ చేసినట్లు కనిపిస్తాయి. ఇక్కడ ప్రకృతి దృశ్యాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే అచ్చం సినిమా సెట్లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వింతైన విషయం ఒకటి జరుగుతోంది. ప్రజలు న్యూజిలాండ్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. వెళ్లేది పర్యాటకులు కాదు, అసలైన న్యూజిలాండ్ పౌరులు, ఇక్కడే పుట్టి పెరిగినవారు. ఈ కలలోని దేశంలో బ్రతకాల్సిన వాళ్లే తమ సామాను సర్దుకుని ఆస్ట్రేలియా వైపు వెళ్ళిపోతున్నారు. ఇదంతా చాలా వేగంగా జరుగుతోంది. ఏదైనా ఒక ధనిక స్థిరమైన అభివృద్ధి చెందిన దేశానికి ఇది చాలా షాకింగ్ విషయం. ఎందుకంటే ఇదేం యుద్ధం వల్ల నాశనమవుతున్న దేశం కాదు. ఇక్కడ నియంతృత్వం లేదు. అలాగే ఇది విఫలమైన దేశం కూడా కాదు. ఇది శుభ్రమైన వీధులు, మంచి స్కూల్స్ ఉన్న ప్రదేశం. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం, అత్యుత్తమ జీవన విధానాలు ఉంటాయి. అయినా సరే ప్రజలు భారీ సంఖ్యలో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. స్వర్గంలాగా కనిపించే ఈ దేశాన్ని వదిలి ప్రజలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం న్యూజిలాండ్ భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ విషయాన్ని గమనించరు. ప్రపంచంలో భౌగోళికంగా అత్యంత ఒంటరిగా ఉన్న దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఒకటి. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ప్రపంచంలోని పెద్ద జనాభా కేంద్రాలకు ఇది వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు యూరప్, మధ్యప్రాచ్యం లేదా అమెరికాలో ఉంటే న్యూజిలాండ్ మీకు చాలా దూరంగా ఉంటుంది. అది అసలు ఒక దేశంగా కూడా అనిపించదు. ఏదో వీడియో గేమ్లోని బోనస్ మ్యాప్ లాగా ఉంటుంది. ఈ దూరం వల్లే న్యూజిలాండ్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, సురక్షితంగా ఉంటుంది. ప్రపంచంలోని గొడవలు ఇక్కడి వరకు చేరుకోలేవు. అందువల్లే న్యూజిలాండ్ చాలా పీస్ఫుల్ కంట్రీ. న్యూజిలాండ్ జనాభా సుమారుగా 5.3 మిలియన్లు. అంటే ఆస్ట్రేలియాలోని కేవలం సిడ్నీ జనాభా అంతా ఉందన్నమాట. కాబట్టి న్యూజిలాండ్ అనేది ఒక దేశం, కానీ దాని జనాభా ఒక నగరం అంత మాత్రమే. దీనికి తోడు మనం మరో సమస్యను కూడా కలుపుకోవాలి. న్యూజిలాండ్ కేవలం చిన్న దేశం మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు చాలా దూరంగా ఉంది. ప్రపంచంలోని చాలా వ్యాపారాలు ఉత్తరార్ధగోళంలోని సముద్ర మార్గాల ద్వారానే జరుగుతాయి. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ఖండాలు ప్రపంచ ఉత్పత్తిని, వినియోగాన్ని శాసిస్తున్నాయి. న్యూజిలాండ్ వీటన్నిటికీ చాలా దూరంగా ఉంది. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన చాలా పరిశ్రమలు అసలు ఇక్కడ లేవు. ఎందుకంటే వాటిని వేరే చోట నడపడం చాలా చౌక, సులభం. అందుకే న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది భారీ తయారీ రంగం లేదా పెద్ద అంతర్జాతీయ సంస్థల దేశంగా మారలేదు. దీనికి బదులుగా డబ్బు సంపాదించే మార్గాలు చాలా తక్కువగా ఉన్న దేశంగా మిగిలింది. ఈ విషయం మిమ్మల్ని అత్యంత ముఖ్యమైన పాయింట్ దగ్గరకు తీసుకొస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా 2 స్తంభాల మీద నిలబడింది. మొదటిది వ్యవసాయం, రెండోది రియల్ ఎస్టేట్. ఇందులో ఒక రంగం చాలా ఉత్పత్తిని ఇస్తుంది, కానీ ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వదు. రెండోది ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తుంది, కానీ ఒక ప్రమాదకరమైన వలయాన్ని సృష్టిస్తోంది. ముందుగా మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో వ్యవసాయం పరంగా అత్యంత ఉత్పాదకత ఉన్న దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఒక అభివృద్ధి చెందిన దేశానికి ఇది చాలా అరుదైన విషయం. చాలా వరకు ధనిక దేశాలు ఫైనాన్స్, టెక్నాలజీ, సేవలు, భారీ తయారీ రంగాల వైపు మళ్లుతాయి. న్యూజిలాండ్ కూడా మారింది, కానీ వ్యవసాయాన్ని మాత్రం పూర్తిగా వదలలేదు. ఎందుకంటే ఇక్కడ భూమి చాలా సారవంతమైంది. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉంటుంది, పుష్కలంగా నీరు దొరుకుతుంది. వీటన్నిటికీ తోడు దీనికి ఉన్న ఒక పెద్ద ప్రయోజనాన్ని ప్రజలు మర్చిపోతారు. న్యూజిలాండ్ దక్షిణార్ధగోళంలో ఉంది. దీని అర్థం ఇది ఉత్తరార్ధగోళంలోని దేశాలకు అవసరమైన ఆహారాన్ని ఆసియా సీజన్లో కాకుండా ఇతర సమయాల్లో కూడా ఉత్పత్తి చేయగలదు. యూరోప్లో చలికాలం ఉన్నప్పుడు న్యూజిలాండ్లో పంటలు పండించవచ్చు. ఉత్తర అమెరికాలో పంటలు కోసే వాతావరణం ఉన్నప్పుడు న్యూజిలాండ్ దాన్ని చేయగలుగుతుంది. అందుకే న్యూజిలాండ్ అంతర్జాతీయ మార్కెట్లకు పాడి ఉత్పత్తులు, మాంసం, పండ్లు, అత్యుత్తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా తనకు దగ్గరగా ఉన్న పెద్ద మార్కెట్ అయిన ఆసియాకు ఎగుమతి చేస్తుంది. ఇది వినడానికి చాలా గొప్ప ప్రయోజనంలాగా అనిపించవచ్చు. నిజానికి అది గొప్పదే. కానీ ఇక్కడ ఒక చిక్కుముడి కూడా ఉంది. చదువుకున్న చాలా మంది యువకులు వ్యవసాయ రంగంలో స్థిరపడాలని అనుకోరు. ఒకవేళ వాళ్ళు అనుకున్నా సరే అక్కడ సరిపడా ఉద్యోగాలు లేవు. ఎందుకంటే న్యూజిలాండ్లో ఆధునిక వ్యవసాయం మొత్తం యంత్రాల ద్వారానే జరుగుతుంది. ఇక్కడ పొలాలు ఎంత విలువైనవంటే రైతులు ఆటోమేషన్, యంత్రాలు, సిస్టమ్స్ లాంటి అత్యుత్తమ పరికరాల మీద పెట్టుబడి పెడతారు. దీనివల్ల తక్కువ మంది కూలీలు అవసరం అవుతారు. కాబట్టి న్యూజిలాండ్కు వ్యవసాయం ఒక ప్రధాన ఎగుమతి సాధనం అని చెప్పొచ్చు. మరి మిగతా వారి కోసం ఏముంది? ఇక్కడే రెండో స్తంభం గురించి చెప్పుకోవాలి. అదే రియల్ ఎస్టేట్. న్యూజిలాండ్లో ఇల్లు అంటే కేవలం ప్రజలు నివసించే ప్రదేశం మాత్రమే కాదు. ఇల్లే ఒక ఆర్థిక వ్యవస్థ. ఇల్లు కొనడం, అమ్మడం, నిర్మించడం, అద్దెకివ్వడం, ఫైనాన్స్ చేయడం, దాన్ని నిర్వహించడం, నియంత్రించడం, ఇలా న్యూజిలాండ్లో జరిగే ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ చుట్టూనే తిరుగుతుంది.
ఎప్పుడైనా సరే ఒక దేశం అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్ మీద ఆధారపడితే ఇలాగే జరుగుతుంది. మరి ఇల్లు అనేది నివసించే ప్రదేశంగా కాకుండా ఒక ఆర్థిక సాధనంగా మారిపోతుంది. ఇక్కడి నుంచే సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే ఇల్లు ఒక పెట్టుబడి మార్గంలా మారిన తర్వాత వాటి ధరలకు స్థానికుల జీతాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆ ధరలు అంతర్జాతీయ పెట్టుబడుల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇళ్ల ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయనే నమ్మకం ఏర్పడుతుంది. జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ న్యూజిలాండ్లో ఉండడానికి ఇదే కారణం. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్లో ఎటు చూసినా ఖాళీ భూమి, విశాలమైన ప్రదేశాలే కనిపిస్తాయి. మరి ఇండ్లు ఎందుకు అంత ఖరీదైనవి? దానికి కారణం కేవలం భూమి మాత్రమే ముఖ్యం కాదు. దాని లొకేషన్, మౌలిక సదుపాయాలు, నిర్మాణ ఖర్చు కూడా చాలా ఇంపార్టెంట్. న్యూజిలాండ్లో నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ. అక్కడ మెటీరియల్స్ చాలా ఖరీదు. ఎందుకంటే వాటన్నిటినీ దిగుమతి చేసుకోవాలి. శ్రామికుల సంఖ్య తక్కువ కాబట్టి పనివాళ్ల కూలీలు ఎక్కువ. ఒక చిన్న దేశంలో భవన నిర్మాణాల్ని నియంత్రించడం సులభం కాబట్టి ఇక్కడ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి భూమి అందుబాటులో ఉన్నా సరే దాని మీద ఇల్లు నిర్మించడం సవాల్ లాంటిది. సొంత ఇల్లు కొనుక్కోవాలనే కలను వాళ్ళు వదిలేసుకుంటారు. అది ఇప్పుడు వాళ్ళ లక్ష్యం కాదు. అది కేవలం ఒక ఊహ మాత్రమే. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా జరుగుతోంది. ఒకవేళ ఇండ్ల ధరలు ఇంత ఖరీదైతే వాళ్ళు ఆస్ట్రేలియాకు ఎందుకు వెళుతున్నారు? ఆస్ట్రేలియా కూడా చాలా ఖరీదైన దేశమే కదా. సిడ్నీ, మెల్బోర్న్ లాంటి నగరాల్లో ఇల్లు కొనడం చాలా కష్టం. మరి వాళ్ళు అక్కడికి ఎందుకు వెళుతున్నారు? దీనికి సమాధానం ఇల్లు కాదు. దీనికి సమాధానం అవకాశాలు. న్యూజిలాండ్ ఒక చిన్న ఆర్థిక వ్యవస్థ. చిన్న ఆర్థిక వ్యవస్థలకు ఒక చేదు నిజం ఉంటుంది. వాటి దగ్గర అత్యుత్తమ స్థాయి ఉద్యోగ అవకాశాలు ఉండవు. మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన నగరంలో పనిచేయాలనుకుంటే మీకు ఉద్యోగం ఇచ్చే కంపెనీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మీరు కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇక్కడ అవకాశాలు జీరో. మీరు పెద్ద టెక్నాలజీ కంపెనీలో పనిచేయాలనుకుంటే ఆక్లాండ్లో సిలికాన్ వ్యాలీ లాంటిది ఏమీ లేదు. మీరు అంతర్జాతీయ ఆర్థిక రంగంలో పనిచేయాలనుకుంటే ఆక్లాండ్ ఏమీ సింగపూర్ కాదు. మీరు ఉన్నత స్థాయి పరిశోధనలు చేయాలనుకుంటే ఇక్కడ బడ్జెట్లు ఉండవు. మీరు అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ను నిర్మించుకోవాలనుకుంటే మీరు చాలా త్వరగా ఒక పరిమితిని చేరుకుంటారు. ఇదే ఇక్కడ ఉన్న అసలైన సవాల్. ఆస్ట్రేలియా వీరికి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి టాస్మానియా సముద్రం దాటితే చాలు ఆస్ట్రేలియా వస్తుంది. మీదొక చిన్న దేశం అయితే మీ పక్క దేశం ఎలా ఉందనేది చాలా ముఖ్యం. న్యూజిలాండ్కు ఆ పక్క దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కేవలం దగ్గరగా ఉండడం మాత్రమే కాదు, సాంస్కృతికంగా కూడా వీటికి దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ ఒకే భాష, ఒకే జీవనశైలి, ఒకే రకమైన క్రీడా సంస్కృతి ఉంటుంది. కానీ అతిపెద్ద తేడా ఏంటయ్యా అంటే ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం. దాని దగ్గర ఎక్కువ కంపెనీలు, ఎక్కువ అవకాశాలు, ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ పెట్టుబడులు, పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. కెరీర్లో ఎదగాలనుకుంటే ఆస్ట్రేలియా ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అదే అభివృద్ధి చెందిన దేశం నుంచి మేధావుల వలస అందుకే జరుగుతోంది. సాధారణంగా మేధావుల వలస పేద దేశాల నుంచి ధనిక దేశాలకు జరుగుతుంది. అస్థిరమైన ప్రదేశాల నుంచి స్థిరమైన ప్రదేశాలకు వెళుతుంది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రశాంతమైన మైదానాల వైపు వెళుతుంది. కానీ న్యూజిలాండ్ ముందే ఒక స్థిరమైన ధనిక దేశం. అయినా సరే ఇక్కడ నైపుణ్యం ఉన్న వాళ్ళు వలస వెళ్ళిపోతారు. ఎందుకంటే అవకాశాల లేమి. దీనికి తోడు పరిస్థితులు మరింత దిగజార్చే మరో విషయం కూడా ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న చట్టపరమైన సంబంధాల వల్ల ఒకరి దేశానికి మరొకరు వెళ్లడం చాలా సులభం. న్యూజిలాండ్ పౌరులు చాలా తక్కువ ఆంక్షలతో ఆస్ట్రేలియాలో నివసించవచ్చు, పని చేసుకోవచ్చు. వాళ్ళు కొత్తగా ఏ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొత్త సంస్కృతికి అలవాటు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆసియా, ఆఫ్రికా లేదా యూరోప్ నుంచి వలస వచ్చేవాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను వీళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చాలా సులభంగా అక్కడికి వెళ్లి స్థిరపడొచ్చు. అంటే న్యూజిలాండ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంది. ఇది ఆస్ట్రేలియాతో ఎంతగా అనుసంధానమై ఉందంటే దీన్ని వదిలేసి ఆస్ట్రేలియా వెళ్లడం అత్యంత సులభం. ఎప్పుడు వదిలి వెళ్లడం సులభం అవుతుందో అప్పుడు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా యువకులు, జీవితంలో ఎదగాలి అనే తపన ఉన్నవాళ్ళు అక్కడ అస్సలు ఉండరు. ఖచ్చితంగా ఇప్పుడు ఇదే జరుగుతోంది కూడా. ఇక ఆ తర్వాత ఏర్పడిన ఈ ఖాళీని న్యూజిలాండ్ భర్తీ చేసుకోవాలి. దీనికోసం వలసలు పెంచుతుంది. ఇది తార్కికంగా సరైన ఆలోచనే, కానీ ఇది మరో కొత్త సమస్యను సృష్టిస్తుంది. న్యూజిలాండ్ జనాభా ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. కానీ ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం వలస ద్వారా వస్తోంది. కార్మికుల కొరతను తీర్చడానికి, ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి, వృద్ధులవుతున్న జనాభాకు మద్దతివ్వడానికి ఈ కొత్త వాళ్ళు వస్తారు. ఇది సాధారణ విషయమే. కానీ ఒక చిన్న కారణం వల్ల న్యూజిలాండ్ పరిస్థితి విచిత్రంగా మారుతోంది. ఇక్కడికి వచ్చిన చాలా మంది వలసదారులు కూడా మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒకసారి న్యూజిలాండ్లో స్థిరపడిన తర్వాత వారికి ఆస్ట్రేలియా వెళ్లడం సులభం. వీరికి న్యూజిలాండ్ కేవలం ఒక మెట్టులాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పరిస్థితి ఇలాగే ఉంది. తన దేశంలోని నైపుణ్యం ఉన్న స్థానికులను ఆస్ట్రేలియాకు కోల్పోతోంది. ఆ ఖాళీను భర్తీ చేయడానికి విదేశాల నుంచి నైపుణ్యం ఉన్న వలసదారులను రప్పించుకున్న వాళ్ళు కూడా నెమ్మదిగా ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. దీని అర్థం ఏంటంటే న్యూజిలాండ్ ఎంతో కష్టపడి ప్రజలను ఆకర్షిస్తుంది, కానీ వాళ్లను నిలుపుకోలేకపోతుంది.
సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడ మరో విషయం కూడా జరుగుతోంది. ఆస్ట్రేలియన్లు కూడా న్యూజిలాండ్కు వలస వస్తున్నారు. కానీ వీళ్ళు వాళ్లలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు యువ కార్మికులు కాదు. అప్పుడే కెరీర్ ప్రారంభించిన వాళ్ళు అసలే కాదు. వీళ్ళల్లో చాలా వరకు వృద్ధులు, ధనికులు, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. లేదా మంచి జీవనశైలి కోసం వచ్చే అధిక ఆదాయం ఉన్న వ్యక్తులు వస్తూ ఉంటారు. అంటే టూరిజం లాగా అన్నమాట. ఇలాంటి దేశాలు చూడడానికి పోస్ట్ కార్డ్ లాగా అనిపిస్తాయి. ఈ ఆస్ట్రేలియన్లు న్యూజిలాండ్ వర్క్ ఫోర్స్ను నిర్మించడానికి అక్కడికి రావడం లేదు. కేవలం అక్కడ అందాలను ఆస్వాదించడానికి, మిగిలిన తతిమా జీవితాన్ని గడపడానికి వెళుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ ఆస్ట్రేలియన్లు ఇక్కడ ఆస్తులు కొంటున్నారు. హాలిడే హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ కోసం లేదా పెట్టుబడుల కోసం ఇలా ఇక్కడ పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. ఆస్ట్రేలియన్లు సగటు ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు న్యూజిలాండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఒత్తిడి పెంచుతున్నారు. వాళ్ళు సంఖ్యలో ఎక్కువైనప్పటికీ వాళ్ల వల్ల ఇక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి. మరి న్యూజిలాండ్ ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో ఎందుకు విఫలమైంది? పైకి చూస్తే దీనికి పరిష్కారం చాలా సులభంగానే అనిపిస్తుంది. తమ దేశాన్ని యువతకు మరింత ఆకర్షణీయంగా మార్చాలి, జీతాలు పెంచాలి, ఇండ్ల ధరలు తగ్గించాలి, మరిన్ని పరిశ్రమలు నిర్మించాలి, అవకాశాలు కోకొలలుగా ఉండాలి. అకస్మాత్తుగా ఒక పెద్ద దేశీయ మార్కెట్ను సృష్టించలేదు. అలాగే ఆస్ట్రేలియాతో సులభంగా పోటీ చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఆస్ట్రేలియా కేవలం పెద్ద దేశం మాత్రమే కాదు, అది అంతర్జాతీయ స్థాయిలో వనరుల గని లాంటిది. కానీ ఈ మార్పును వెనక్కి తిప్పడం ఎందుకు అంత కష్టమంటే, ఇందులో అత్యంత కష్టమైన భాగం ఏంటయ్యా అంటే, న్యూజిలాండ్ను వదిలి వెళ్లడం వాళ్ళకేం ద్రోహం చేసినట్లు అనిపించదు. అది ఒక సాధారణ జీవితపు ఎంపికలాగే అనిపిస్తుంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పౌరులకు తాము వలస వచ్చిన వాళ్ళం అనే ఫీలింగ్ ఇవ్వదు. వాళ్ళ బంధువులాగా కలిసిపోతారు. వాళ్ళను ఆస్ట్రేలియా స్వాగతిస్తుంది. వాళ్ళు చాలా త్వరగా అందరితో కలుస్తారు. కాబట్టి న్యూజిలాండ్ వదిలి వెళ్ళడానికి వాళ్లకు భావోద్వేగం అనే అడ్డంకి రాదు. ఆ భావోద్వేగపు అడ్డంకులు తక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనాలు గెలుస్తాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.